నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు ధ్యానం చేసుకోబోతున్నాము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫెదీములో దిగారు. అక్కడ తాగడానికి వారికి నీళ్లు దొరకలేదు. వారు మోషేతో వివాదం పెట్టుకున్నారు. మోషే మీద వారు నేరం మోపుతున్నారు. తిరుగుబాటు చేశారు. దేవుణ్ణి శోధించారు. సైతాను యేసును శోధిస్తూ దేవాలయ శిఖరం మీది నుండి దూకు అన్నాడు. దేవుడు చెప్పనిదే ఎందుకు దూకాలి? దూకి తండ్రి నన్ను పట్టుకో అని అడగడం దేవుణ్ణి శోధించడమే అవుతుంది. మాకు దాహమవుతోంది, నీళ్లేవి? మమ్మల్నెందుకు ఇక్కడికి తెచ్చావు అని మోషే మీద సణుగుతున్నారు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 4వ వచనం, దేవా, ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? ఇంకా కొంచెం సేపటికి వీరు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. దేవుడు చెప్పినట్లు మోషే చేస్తాడు. మరి మోషే చెప్పినట్లు ప్రజలు చెయ్యాలి గదా. యెహోవా మోషేతో అంటున్నాడు, ప్రజలకు ముందుగా నీవు నడువు. ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని నీతో తీసుకుపో. నేను సీనాయి కొండ మీద ఒక రాతి మీద నీకు ఎదురుగా ఉంటాను. నీవు నీ కర్రతో ఆ బండను కొట్టు. అందులో నుండి నీరు ప్రవహిస్తుంది. ప్రజలు ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకుంటారు. మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు. ఆ చోటికి మస్సా అని పేరు. మస్సా అంటే శోధన అని అర్థం. దానికి మెరీబా అనే పేరు వచ్చింది. మెరీబా అంటే జగడం అని అర్థం. బండ నుండి మధుర జలములు వచ్చాయి. మనకు ఏ అక్కర ఉన్నా ప్రార్థించవచ్చు గాని సణగకూడదు. సణుగు ప్రార్థన కాదు, తిరుగుబాటు. ఒక చెంప సణుగుతూ మరో చెంప భక్తులమని చెప్పుకోవడం వేషధారణ కాక మరేమిటి? మోషే చేతిలోని కర్ర దేవుడిచ్చిన అధికారానికి, శక్తికి సంకేతం. ఈ బండను గురించి, అందులో నుంచి వచ్చిన మధుర జలమును గురించి 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు పౌలు వివరించాడు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలో, సముద్రంలో బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు. ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిన్న మన్నా యేసుకు ప్రవచన సంకేతం. అలాగే వారు తాగిన నీరు జీవజలం, అనగా యేసుక్రీస్తుకు ప్రవచన వస్తు సంకేతం. యేసే మన మన్నా. యేసే బండలో నుండి వచ్చిన మధుర జలం, జీవజలం, జీవజల నది. దేవుడు ఆశ్రయదుర్గం, అనగా ఆశ్రయమైన బండ, రాయి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? లోకమనే అరణ్య భూమిలో మనం ప్రయాణం చేస్తూ అలసిపోయి ఉన్నప్పుడు బండ నుండి వచ్చే మధుర జలమై యేసుక్రీస్తే మనకు దాహం తీరుస్తున్నాడు. యేసే పునాది రాయి. యేసు అనే పునాది మీద మన జీవితాలను కట్టుకుందాము. సంఘానికి కూడా పునాది రాయి యేసుక్రీస్తే. విశ్వాసీ, నీకు దాహమవుతోందా? రా. యేసు అనే బండలో నుంచి మధుర జలాలు వస్తున్నాయి. తాగు, దాహం తీర్చుకో. యేసే రాయి. ఆ రాయి ఎంతో అందమైంది. గాని ఆ రాయి వల్ల నీకు పూర్తి ప్రయోజనం కలగాలంటే ఆ రాయిని మెరుగుపెట్టినా, ఆ రాయిని అలంకరించినా దానివల్ల నీ విశ్వాసం వృద్ధి కాదు. దాని అందులో నుండి వచ్చే మధుర జలాన్ని తాగాలి. సమరయురాలితో యేసు అన్నాడు, నేను నీకిచ్చే నీళ్లు నీలో ఊరే నీటి బుగ్గగా ఉంటాయి. అది అనుభవ క్రైస్తవం. యేసుక్రీస్తు రాయి. ఆ రాయి మీద నీవు పడినా, నీ మీద ఆ రాయి పడినా నీకే ప్రమాదం. ఈ రాయిలో నుండి జీవజలం రావాలంటే మానవ ప్రయత్నం పనిచెయ్యదు. మోషే దేవుడు చెప్పినట్లు తన చేతికర్రతో రాతిని కొట్టాడు.
అప్పుడు అందులో నుండి మధురమైన జలము బయటికి ప్రవహించింది. కొట్టబడిన రాయి సిలువ వేయబడిన క్రీస్తును సూచిస్తున్నది. ఆయన నీకోసం, నీకు బదులుగా సిలువ మీద చనిపోయాడు. ఆయన నీ పాపాలను భరించాడు, క్షమించాడు, నిన్ను రక్షించాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు రాతితో మాట్లాడమన్నాడు. ఈసారి మోషే రాతిని కొట్టకూడదు, దానితో మాట్లాడాలి. అంతకుముందు ఒకసారి కొట్టాడు, రెండోసారి కొట్టకూడదు. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అన్నాడు, సమాప్తమైనది. యేసు మరణంతో రక్షణ కార్యక్రమం సమాప్తమైంది. తిరిగి యేసుక్రీస్తును సిలువ వేయకూడదు గదా. యేసుక్రీస్తు చేసి ముగించిన పనిని గురించి దేవుడు తృప్తి చెందాడు. దానికి ఎవ్వరూ ఏదీ చేర్చేది లేదు. ప్రియ శ్రోత, క్రీస్తునందు నీ రక్షణ సంపూర్ణం. ఇప్పుడు నీవాయనను విశ్వసించటమే తరువాయి రక్షించబడతావు. క్రీస్తు అనే బండ నుండి ఎన్నెన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. దప్పిగొన్న ఆత్మకు తృప్తి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అంటోంది, పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తుకే స్తుతి. ఈ లోకంలో ప్రజలు ఎంతో దప్పిగొని ఉన్నారు. కొట్టబడిన ఈ రాయి దగ్గరికి రావాలి, అడగాలి. అందులో నుండి జీవజలం నీ ఆత్మలోకి ప్రవహిస్తుంది. ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం, నాయందు విశ్వాసముంచేవాడెవడో వాని అంతరాంతరాల్లో నుంచి జీవజల నదులు పారుతాయి. ప్రజలలో గుంపు మనస్తత్వం వేలం వెర్రిగా పరిణమిస్తుంది. ఇంకా కొంచెం సేపట్లో వీరు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు అన్నాడు మోషే. వారు ఉద్రేకంలో ఎంత కీడైనా చేస్తారు. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపారు. మోషే చేతిలో ఎల్లప్పుడూ కర్ర ఉండేది. అలాగే మనము చేతిలో బైబిలు పట్టుకొని ఉండాలి. ఏ కర్రతో ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడో అదే కర్రతో మోషే బండను కొట్టాడు. యేసుక్రీస్తే మనకై చీలిన యుగయుగముల శిల. మోషే బండను కొట్టగా వచ్చిన నీరు ప్రజలకు దాహం తీర్చింది. అంతేకాదు, వారి పశువులు కూడా కడుపార నీళ్లు తాగాయి. రెండోసారి బండను కొట్టకూడదు, బండతో మాట్లాడాలి. మోషే రెండోసారి బండను కొట్టి గొప్ప తప్పు చేశాడు. దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యనే ఉన్నాడు. ప్రతిరోజు అగ్నిస్తంభం, మేఘస్తంభం వారి మధ్యనే ఉన్నాయి గదా. అయినా ఇంకా వారిలో దోబూచులాడుతోంది సందేహం. యూదా పత్రిక 5వ వచనం, ప్రభువు ఈజిప్టులో నుండి ప్రజలను రక్షించినప్పటికీ వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు. దేవుని కృప ఎవరి పట్ల నిరర్ధకం కాకూడదని దేవుడు కోరుతున్నాడు. దేవుడు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కృపచేతనే మనకు రక్షణ. సత్క్రియలు రక్షణ పొందిన తరువాత మాత్రమే దేవుని చేత గుర్తించబడతాయి. కృప వింటుంది, నడిపిస్తుంది, నీ చేత సత్క్రియలు చేయిస్తుంది, నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను మారుస్తుంది. కృప దాచబడిన నిక్షేపం. దాని ప్రభావం విశ్వాసుల జీవితంలో తేటగా కనపడుతుంది. నీ మాటలు, నీ పనులు కృపాసహితమై ఉండాలి. చెట్టు యొక్క ఫలాలు, ఆకులు ఆ చెట్టు ఎలాంటిదో చూపుతాయి. అలాగే మన జీవితంలో దేవుని కృప మన ప్రవర్తనలో, సౌశీల్యంలో కానవస్తుంది. దేవుని కృప నిత్యము మనలో ఉండే వారసత్వం, పిత్రార్జితం, స్వాస్థ్యం. మనకు దేవుడు వరాలిస్తాడు, అనగా తనకున్నవే మనకు బదిలీ చేస్తాడు. కృప అనగా దేవుడు తనను తానే మనకు ఇచ్చివేసుకున్నాడు. వరాలు తీసుకునేటప్పుడు ఆయన చేతిని మనము తాకుతాము గాని కృపయందు మనము ఆయన హృదయాన్ని, ఆత్మను, మనస్సును, చిత్తాన్ని పొందుతాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నుండి 18వ వచనం వరకు, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె
మనము ఆయన మహిమను కనుగొన్నాము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందాము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. శ్రోతలు, దేవుని కృపామహిమయందు నిలిచి ఉండండి. అలనాడు అరణ్యంలో ఇశ్రాయేలీయుల వలె ప్రవర్తించకండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించండి. ఇందులోనే కృపాబలం వ్యక్తమవుతుంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-11వ వచనం వరకు పౌలు కృపను గురించి ఏమంటున్నాడు? ఈ ఉపదేశము లేఖనముల ప్రకారము మీకు అప్పగించబడింది. నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడడానికి యోగ్యుడను కాను. అయినా నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదుగాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. గమనించండి, కృప దేవుని నుండి మనకు ఉచితంగా ప్రాప్తిస్తున్నది. దేవుని కృపను అనుసరించి మనం బలవంతులమవ్వాలి. 2 తిమోతి 1వ అధ్యాయం 1-14వ వచనం వరకు క్రీస్తు యేసు నుండి మనకు కృప, కనికరము, సమాధానము కలుగుతాయి. తిమోతి, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపచేసుకో. మన క్రియలను బట్టి కాదు, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది. క్రీస్తు యేసు అనే మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. అయినా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. సోదరీ సోదరులారా, అరణ్యములో నశించిన అవిశ్వాసుల వలెగాక దేవుని మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి.